అందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఈరోజు అనగా 12వ తేదీన ఏపీ టెట్‌లో మార్నింగ్ షిఫ్ట్‌లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి బిట్లండి. మరి ఇవి చాలా తగ్గఫోరుగా పడుతున్నాయి బిట్లన్నీ కూడాను. మరి గత టెట్, డీఎస్సీ టఫ్ అని మనం ఫీల్ అయ్యాం. ఇది దానికి బాబండి. ఎందు గురించంటే చాలా చాలా టఫ్ ఉన్నాయి అంటూ వాపోస్తున్నారు. మరి అవన్నీ కూడా చాలా డిఫికల్ట్, చాలా లోతుగా పరిశీలించిస్తున్నారండి. అవన్నీ కూడా మ్యాచింగు సరికానిది, ఈ విధమైనటువంటి బిట్స్ అయితే ఇస్తున్నారు. మిత్రులు గమనించండి, ఏదైనా కూడా మనం ప్రశాంత వాతావరణంలో పీస్ ఆఫ్ మైండ్‌తో మనం రాసినట్లయితే ఎక్కువ మార్కులు గెయిన్ చేసే అవకాశం ఉందండి. కన్‌ఫ్యూజ్ పడొద్దు. భయం వద్దు అసల. ఓకేనండి. అసల ఈరోజు ఏమి ఇచ్చారన్నది గ్యాదర్ చేయడానికి టైం పట్టింది. మిత్రులు తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుందండి. లేట్ లేకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడే కొన్ని బిట్లయితే అందాయండి. మరి రాము పాత్ర, రాము పాత్ర గురించి మన తెలుగు నుంచి రావడం జరిగిందండి. మరి పాత్రలైతే అడుగుతున్నాడు. అదేవిధంగా డీఏటీ, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్‌లో ఉన్నటువంటి ఉపగమాలు ఎన్ని అనే బిట్ రావడం జరిగిందని ఇప్పుడే తెలిసిందండి. అదే అదేవిధంగా పద్యం ఇచ్చి దాని లైన్స్‌ని ఆర్డర్‌లో పెట్టమన్నాడండి. అలాగే ఉపమాలంక ఉపమాలంకారం గురించి కూడా అడగడం జరిగిందండి. అలాగే తెలుగు విషయానికొస్తే ఎక్కువగా 6, 7, 8 తరగతుల నుంచి ఎక్కువ అడుగుతున్నారు అని మనకి తెలిసిందండి. అలాగే మ్యాథ్స్ విషయానికొస్తే ఇద్దరు వ్యక్తులు కలిసి 10 రోజుల్లో ఒక పనిని చేసినట్లయితే, ఒక పని 7 రోజుల్లో చేస్తే, రెండో వ్యక్తి ఎన్ని రోజుల్లో చేయగలడు అనే బిట్ అయితే రావడం జరిగిందని చెప్పడం జరిగిందండి. అలాగే ఎక్స్ వాల్యూ ఒక వాల్యూ ఇచ్చి 4x పవర్ 6 సేమ్ ఆ రేంజ్‌లో ఉన్నటువంటి ఒక బిట్ అయితే రావడం జరిగిందండి అని మిత్రులైతే చెప్తున్నారు. అలాగే మరి పరిసరవాదులు, అనువంశికతవాదులు దాని మీద కూడా ఒక బిట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా చాలా కన్‌ఫ్యూజింగ్ అండి. క్రింది వానిలో అనువంశికతవాదులు కానివారెవరు అని అడుగుతూ ఆప్షన్స్‌లో వాళ్ళని తికమక పెట్టేసాడటండి. అలాగే డబ్ల్యూసీ బాగ్లే ఒక బిట్ అయితే చాలా డిఫికల్ట్‌గా అడిగాడండి డెప్త్‌కి వెళ్ళి. సో, ఈ విధంగా మనకి బిట్ ఫార్మేషన్ అయితే రావడం జరిగిందండి. ముందుగా సైకాలజీలో అడిగినటువంటి ముఖ్యమైన అంశాలను మనం చూసుకున్నట్లయితే గ్రంథాలు, రచయితలు అడిగాడండి. బుక్స్ అండ్ ఆథర్స్. అదే డబ్ల్యూసీ బాగ్లే ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల గ్రంథాలు ఉన్నాయి కదండీ! దాని మీద బిట్లయితే రావడం జరిగింది. అదేవిధంగా అభ్యసన సిద్ధాంతాలు యువాన్ పావలా ఉంది కదండీ! సాంప్రదాయక నిబంధనలలో సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జడ్డుది ఉంటది కదండీ! వాటి మీద తిరోగమన అవరోధం మీద కూడా ఒక బిట్ అయితే రావడం జరిగిందండి. అంటే బిట్ రావడం జరిగింది అంటే ఈజీగా ఉంది అని ఫీల్ అవ్వద్దండి. ఎందు గురించంటే మీరందరూ కూడా ఇవి మ్యాన్ మేడ్ బిట్స్ ఏమో అనుకుంటున్నారు. అస్సలు కానే కాదండి. ఇవి మ్యాన్ మేడ్ బిట్స్ అయితే కానే కాదు. కంప్యూటర్ జనరేటెడ్, ఏఐ జనరేటెడ్ బిట్స్. ఇవన్నీ కూడా ఏఐ జనరేటెడ్ బిట్స్. వాళ్ళ దగ్గర పుష్కలంగా ఉంటుంది ఏఐ. ఏఐ ద్వారా వాడు నచ్చిన విధంగా తయారు చేయగలడండి. రాను రాను బిట్‌ల్లోని వైవిధ్యం కూడా ఇంకా చూస్తారు. ఇప్పుడు టెట్ చూసారు కదా! దీనికి బాబులా ఉంటది నెక్స్ట్ డీఎస్సీ. ఓకేనండి. మరి ఆ విధంగా బిట్లయితే రావడం జరుగుతుందండి. మరి విద్య మరియు చట్టాలు దీని మీద ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారంగా ప్రాథమికోన్నత స్థాయిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి మీద కూడా ఒక బిట్ అయితే రావడం జరిగిందండి. ప్రాథమికోన్నత స్థాయిలో. అలాగే ఏపీఎస్సీఎఫ్ 2011 ఇది ఆంధ్రప్రదేశ్ స్కూల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ నుండి ఒక బిట్ అయితే రావడం జరిగిందండి. అలాగే అలాగే వికాసం మరియు వైకల్యాలు. ఈ వికాస సూత్రాల నుంచి బిట్ వచ్చిందని చెప్పాను కదా! అది ఎలా ఉందంటే చెందనిది, కానిది అనే విధంగా బిట్ అయితే రావడం జరిగిందండి. చెందనిది, కానిది ఆ విధంగా అండి. నెక్స్ట్ ఆనువంశికత, పరిసరవాదులు. ఈ రెండింటి మీద 2 ప్రశ్నలైతే రావడం జరిగిందండి. పాఠశాల వసతులు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పాడు కదా! డబ్ల్యూసీ బాగ్లే. ఆ స్టేట్మెంట్ మీద కూడా ప్రశ్న అయితే రావడం జరిగిందండి.
అలాగే లెర్నింగ్ డిజబిలిటీస్ అంటే అభ్యసన వైకల్యాలు అభ్యసన వైకల్యాలు దీని నుంచి కూడా మనకి బిట్ అయితే రావడం జరిగిందండి. అలాగే అబ్రహం మాస్లో యొక్క అవసరాల సిద్ధాంతంలోని ప్రాథమిక అవసరాలు, ద్వితీయ అవసరాలకు ఇది ఎక్కువ పడుతుంటుందండి. ఈ యొక్క ప్రాథమిక, ద్వితీయ అవసరాలు, గౌణ అవసరాలు ఇవన్నీ కూడా దీని మీద బిట్ అయితే రావడం జరిగిందండి. అవసరాల సిద్ధాంతం అబ్రహం మాస్లో అండి. అలాగే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో వరుస క్రమాన్ని అడగడం జరిగిందండి. వరుస క్రమం. అలాగే జాన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం నుంచి కూడా ఒక బిట్ అయితే రావడం జరిగిందండి. అలాగే టొక్టోచాన్ స్కూల్స్, టొక్టోచాన్స్ టొక్టోచాన్ పాఠశాలలో స్థాపించింది ఎవరు అనే బిట్టు రావడం జరిగిందండి. అలాగే గణితం మెథడాలజీ ఈ విషయానికి వచ్చినట్లయితే నిర్వచనాలు ఇచ్చాడండి. గణిత నిర్వచనాలు వాటిని చెప్పిన శాస్త్రవేత్తలు జతపరచమన్నాడండి. మ్యాచింగ్ అయితే అడిగాడు. సో అవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే రావడం జరుగుతుందండి. ఉదాహరణ చూసుకున్నట్లయితే బెంజమిన్ పీర్సు, అరిస్టాటిలు, ఆగస్ట్ కౌంటం, మేరియో పియోరి వీళ్ళకి సంబంధించినటువంటి నిర్వచనాలు ఒకవైపు ఇచ్చి ఆప్షన్ బి వైపు ఈ యొక్క వీళ్ళని చూపించి మ్యాచింగ్ అయితే అడుగుతున్నాడండి. అలాగే విద్యా లక్ష్యాల విషయానికి వస్తే జ్ఞానాత్మక రంగం యొక్క ఆర్డర్ అండి. ఆర్డరు అడగడం జరిగిందండి. జ్ఞానం, అవగాహన, విశ్లేషణ, జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఉంది కదా, ఇది ఒక ఆర్డర్ అడిగాడు. అదేవిధంగా గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, లాక్షణీకరణ వీటి మీద కూడా ఒక లైన్ అయితే ఆర్డర్ అయితే అడగడం జరిగిందండి. నెక్స్ట్ గణిత పీఠక మీద మ్యాచ్ బాక్స్ గణిత పీఠక అంశాల గురించి కూడా ఒక బిట్ అయితే రావడం జరిగిందండి. గణిత పీఠకలో ఉండే అంశాలు ఎన్ని అని అడిగాడండి. గణిత పీఠకలో ఉండే అంశాలు ఎన్ని అని అడిగాడండి. మరి మిత్రులు మీరు ఎవరైనా ఎగ్జామ్ రాసున్నట్లయితే ఎటువంటి బిట్లు పడ్డాయి, మీకు తెలిసిన బిట్లు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి మిత్రులు అయితే చూస్తుంటారు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీరు కొద్దిగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో గణిత పీఠకలో ఉండే అంశాల సంఖ్య ఎన్ని అంటే 6 అండి. 6. ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఇది 1986లో వచ్చిందండి. ఇది గతంలో కూడా అడిగారు. అలాగే గణిత సామాగ్రి పీఠిక అంటే జామెట్రీ బాక్స్లో ఉండే పరికరాలు మొత్తం ఎన్ని అండి? 6 ఉంటాయండి. 6 గణిత సామాగ్రి పీఠికలో 6 పరికరాలు అయితే ఉంటాయండి. అదేవిధంగా ఫ్లాష్ కార్డులు ఉపయోగించి పూర్తి అవగాహనతో ఆన్సర్ చేసే విధంగా ఒక టఫ్ బిట్ అయితే రావడం జరిగిందండి. మీరు మనం అబ్జర్వ్ చేయొచ్చు, సరికానిది క్రింది వాటిలో ఏది మ్యాచింగు ఇవి తప్ప వాడికి మరొకటి దొరకడం లేదండి. అదేవిధంగా సైకాలజీ విషయానికి వస్తే అభ్యసనం కొరకు మూల్యాంకనం, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ దీని మీద బిట్ అయితే రావడం జరిగిందండి. మరి ఇవన్నీ గ్యాదర్ చేసుకోవడం చాలా టైం పడుతుంది. ఇక్కడ ఫ్రేమింగ్ చేయాలి, మీకు వీడియో చేయాలి, అప్లోడ్ చేయాలి, దానికి ఇవన్నీ థంబ్నెయిల్ తయారు చేయాలి, ఇవన్నీ కూడా చక్క 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 జరుగుతుంటాయండి మీకోసమే. మీకు ఒక్క లైకు కామెంట్ చేస్తే మేము అంత హ్యాపీ అయిపోతామండి. ఎంత కష్టాన్ని కూడా మేము మర్చిపోతుంటాం. అసలు లాభాపేక్ష లేకుండా చేద్దాము, మన మిత్రులకి, సబ్స్క్రైబ్స్కి, వ్యూవర్స్కి చాలా హెల్ప్ఫుల్గా చేయాలనేది మా మెయిన్ థాట్. చాలామంది పెయిడ్ యాప్స్ వాళ్ళు వచ్చారు, ఈ యాప్ తీసుకోండి సార్ చాలా బాగున్నాయి, ఎక్కువ లాంగ్ రన్ వీడియోలు చేస్తున్నారన్న. అవి మనకు అవసరం లేదండి, మీరున్నారు చాలు మాకు, అంతే కదా. మీరు మీరు మీ నుంచి నేను ఆశించేది ఒకే ఒకటి లైక్ కామెంట్ మాత్రం అండి, ఓకేనండి. మరి అనువంశకతవాదులు పరిసరవాదులచే గుర్తించే విధంగా సరైనవి సరికానివి కన్ఫ్యూజ్ చేసే ప్రశ్న అండి. ఇక్కడ ఒకవైపు అనువంశకతవాదులు పరిసరవాదులు ఇచ్చి మ్యాచింగ్ అయితే అడుగుతున్నాడు, కన్ఫ్యూజ్ బిట్ అయితే రావడం జరిగిందండి. మరి అలాగే గతంలో మనం ఏం చేసాము, గత టెట్ మరియు డిఎస్సిలో ముఖ్యమైన టాపిక్గా భావించాం కదా, అలా కాకుండా కొత్త టాపిక్లు తీసుకొచ్చాడండి. కొత్త టాపిక్లు తీసుకొచ్చి దాని నుంచి ఎక్కువ బిట్లు అయితే అడగడం జరుగుతుందండి. ఇంకా తెలుగులో చూసినట్లయితే 4 అర్థాలను గుర్తించమని మ్యాచింగ్ అయితే ఇచ్చాడండి. అక్కడ చూడండి, ఎక్కడ మ్యాచింగ్ వదలడం లేదండి. మనం భయపడక్కర్లేదండి, అందులో 2, 3 తెలిస్తే 1, 2 తెలియజేయచ్చు. కాబట్టి మ్యాక్సిమం 0.5%కి వెళ్తుంది. కొద్దిగా డెప్త్గా చదివిన వాళ్ళు అయితే హ్యాపీగా పట్టగలరండి. ఎప్పుడు కూడా టెన్షన్ పడొద్దు, హ్యాపీగా రాయండి, మంచి రిజల్ట్ని అయితే పొందగలుగుతారు. మరి కాస్త చదివిన వాళ్ళు అయితే 120+
110+ అయితే రాగలదని మా అంచనా అండి. ఈ ఇచ్చిన పేపర్‌ని బట్టి. అంటే చదివే ఉండాలి మరి. డెప్త్ ఉండాలి కొద్దిగా. అలాగే అర్థాలు మ్యాచింగ్ అయితే ఇచ్చాడు. నానార్థాలు కూడా మ్యాచింగ్ ఇచ్చాడండి. వ్యుత్పత్తార్థం గురించి ఒక బిట్ అయితే అడగడం జరిగిందండి. ఇక్కడ ఉత్పలమాల పద్య లక్షణాలు ఉంటాయి కదండీ! దానిలో సరైంది, సరికానిది గుర్తించండి అనే టైప్‌లో ప్రశ్నలైతే రావడం జరిగిందండి. అలాగే ఇక్కడ సరైంది, సరికానిది ఇంక ఇదే ఒకే ప్యాటర్న్ దింపేస్తున్నాడండి. మరి సందులకు సంబంధించింది సరైనవి కానివి. ఏదో నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను, మరి విన్నారో లేదో తెలీదు. ప్రతి 100 సంవత్సరాలకి కూడా ఒక కొత్త వైరస్ అనేది బయటకొస్తుందండి. ఒక బర్డ్ ఫ్లూ అని, ఒక కలరా అని, ఇది అని, అలాగే మన కోవిడ్-19 అని ప్రతి 100 సంవత్సరాలకు ఒక్కొక్కటి వస్తుంటుందండి బయటికి. అలాగా ప్రతి దశాబ్దానికి, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి క్వశ్చన్ ప్యాటర్ను, బిట్స్ ఫార్మేషను మారిపోతుంటుందండి. ఇప్పుడు విప్లవాత్మకంగా ఆ ఆలోచనకు తోడు ఈ ఏఐ అనేది జతకూడిందండి. అందువల్ల దాన్ని బీభత్సంగా అందించేస్తుందనమాట. ఇలాంటి బిట్లు తయారు చేయడం అనేది మ్యాన్‌మేడ్ అయితే చాలా టఫ్ ఉంటుందండి. ఇవన్నీ కూడా ఆ కేటగిరీకి చెందినవే. ఏఐ కేటగిరీ అనమాట. దాన్ని వాడుతున్నారు. వాడుకున్నోళ్ళు వాడుకున్నంత ఉపయోగించుకోండి అంటారు కదా! ఏదో 'దూకుడు' సినిమాలో బ్రహ్మానందం అలా వాడుతున్నారు. ఓకే. సందులకు సంబంధించి సరైనవి, సరికానివి గుర్తించండి. సందులు. మరి నిన్నటి రోజున కూడా రావడం జరిగిందండి సంధి గురించి. అత్వసంధి సంథింగ్ బాహుళికం గురించి వచ్చిందండి. బాహుళికం గురించి. నెక్స్ట్ గ్రామర్ అయితే పెట్టేస్తారు మా మిత్రులు. అందు గురించి అని చెప్పి గ్రామర్ కంటే కంటెంట్ బేస్డ్ ప్రశ్నలే ఎక్కువ కనిపిస్తున్నాయండి. మీరు గ్రామర్ ఉందనుకోండి, ఉత్పలమాల లక్షణాలు కానిదంటే ఆల్రెడీ పట్టేస్తారు అన్నీని. కాబట్టి ఆన్సర్ వచ్చేస్తది. మార్క్ వచ్చేస్తది. అమ్మో! ఈళ్ళకి ఎలాగొచ్చేత్తాయి మార్కులు, కుదరదు కదా అని చెప్పి ఆడేం చేస్తున్నాడు, కంటెంట్‌లో ఏయో ఒకడు 10 నవలలు తయారు చేస్తాడు. ఆ మధ్యలో ఒక నవల పట్టుకుంటాడు. పట్టుకొని దాన్ని ఆడిస్తాడనమాట ఆట. అలాగే వర్తమాన కాలిక ఉత్తమ పురుష వాక్యాన్ని గుర్తించండి అని ఒక బిట్ అడగడం జరిగిందండి. నెక్స్ట్ ఇంగ్లీషు. మరి ఇంగ్లీష్ విషయానికొస్తే ఏఐ కొద్దిగా కన్‌ఫ్యూజ్ పడిందేమోనండి. తెలుగు కంటే కొంచెం బావుంది. మరీ టూ ఈజీ కాదు. బెటర్ తెలుగు మీద. అలాగే కాంప్లెక్స్, కాంపౌండ్, సింపుల్ సెంటెన్స్ వీట్లి మీద ఒక బిట్ అయితే రావడం జరిగిందండి. అలాగే ఆర్టికల్ ద ఉంది కదండీ! ఆ ఆర్టికల్ సంబంధించిన ఒక బిట్ కూడా రావడం జరిగిందండి. ఒక ప్రశ్న రావడం జరిగిందండి. మరి ఈవీఎస్ నిన్నటి రోజున చెప్పాను. సబ్జెక్ట్‌లో చాలా డెప్త్ ఉంది. డెప్త్ ఉండి ఆప్షన్స్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళే పట్టగలుగుతారండి. అలాగా సబ్జెక్ట్‌లోకి బాగా లోతుగా వెళ్లి ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందు గురించంటే ఈ యొక్క సైన్స్ అనేది వాడేం చేస్తాడంటే ఏఐ ఫార్మేషన్ కదండీ! సైన్స్ మీద విస్తృత పరిజ్ఞానం అనేది ఏఐకి ఉంటుంది. మిగతా అంశాలతో పోలిస్తే. అదే తెలుగు విషయానికి వచ్చిందనుకోండి, ఏఐకి కొద్ది పరిధి ఉంటుంది. కానీ సైన్స్‌కి అలా కాదు. ఎటువైపన్నా లాక్కరావచ్చు. కత్తికి 2 వైపులా పదునున్నట్టు ఏఐకి ఈ సైన్స్‌లో డెప్త్ ఎక్కువ ఇవ్వగలదండి. సో, ఆ విధంగా లోతుగా వెళ్లి ప్రశ్నలైతే అడుగుతున్నారండి. మరి ఇదండి. మరి వీడియోనైతే లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ ఔట్.